నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు పెన్షన్ పెంపులో కానివ్వండి, మరి వివిధ మన పోలవరం కానివ్వండి, లేకపోతే అమరావతి కానివ్వండి, ముందుకు అడుగు వేసుకెళ్తున్న తరుణంలో మరొక శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందించడానికి నిర్ణయించడం జరిగింది. పేదవాడికి గత ప్రభుత్వం మోసం చేసి సెంటు జాగా ఇస్తామని చెప్పి సెంటు జాగా ఇచ్చి స్థలాలకు ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా వదిలేశారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు కడతామని జగన్మోహన్ రెడ్డి 3 లక్షలు కాదు కదా 30,000 ఇల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. కేవలం సైట్లో హైట్ చేసుకుంటామని చెప్పి కోట్లాది రూపాయలు కుంభకోణాలు జరిగాయి తప్ప పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకి ఏమాత్రం మరి ఇల్లు అందివ్వకుండా చేశారు. మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మరి కొత్త నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇల్లు లేని వ్యక్తి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కల్పించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న ఒక నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా పేదవాళ్ళ గ్రామాల్లో పట్టుకుంటే 4 లక్షల రూపాయలు 3 సెంట్ల స్థలంతో కలిపి 4 లక్షల రూపాయలు కట్టడానికి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి ఈ రోజు వరకు లేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి తీసుకున్న నిర్ణయాల వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఈవేళ ఇంతకు ముందు సగం కట్టి ఉండిపోయిన ఇళ్లకు కూడా పేమెంట్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే సగం కట్టి ఉండిపోయిన ఇల్లు కూడా పూర్తి చేయడానికి 8 లక్షల ఇల్లు 1 సంవత్సరంలో పూర్తి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో 30,000 ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో కట్టలేదు. కానీ 1 సంవత్సరంలో 8 లక్షల ఇల్లు బ్యాలెన్స్ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక్క మాట కూడా తప్పకుండా మనం మీకు తెలుసు 8 లక్షల హడ్కో ఇల్లు కడితే ఈ రోజు వరకు కూడా ఒక్క హడ్కో ఇల్లు కూడా ఇవ్వకుండా గత రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసి మరి పేద ప్రజలకు ఇల్లు అందుబాటులో తేడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. మరి అలాగే పాత డబ్బులు కూడా మేము ఇవ్వడానికి నిర్ణయించాం. అలాగే 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ నిర్ణయాలు తీసుకొని మీకు తెలుసు ఖజానా పరిస్థితి ఏంటో. ఖజానాలో చిల్లి గవ్వలేకపోయినా ఫస్ట్ తారీఖు వచ్చేసరికి అధికారులకు జీతాలు మా ప్రభుత్వం వేస్తుంది, పెన్షన్లు మా ప్రభుత్వం పంచుతుంది. అలాగే మరి ఉద్యోగస్తుల రిటైర్డ్ పెన్షన్లు మా ప్రభుత్వం ఫస్ట్ తారీఖు ఇస్తుంది. అది గమనించాలి ప్రజలు. ఇన్నాళ్ళు గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎప్పుడు మాకు ఉద్యోగస్తులు అయితే ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియక మాకు 1వ తారీఖు జీతాలు మాకు ఇచ్చేయండి, మాకు ఏం అక్కర్లేని పరిస్థితికి ఉద్యోగాలు అందరికీ తీసుకొచ్చింది. కాబట్టి కష్టకాలంలో అయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తున్నందుకు మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.